చూసినాము. పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థ చేత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని విధి విధానాలపై శనివారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థ చేత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని విధి విధానాలపై శనివారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తమ రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పోలవరం నిర్మిస్తున్నారంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పనులను నిలిపివేయాలని కోరింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పర్యావరణ పరిస్థితులపై పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రాజెక్టును చేపట్టడం సరికాదు. గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు ప్రస్తుత పరిస్థితులకు సరిపోవు. తాజాగా పర్యావరణంపై కూడా అధ్యయనం జరగాలని ఒడిశా వాదనలు వినిపించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ను నిలిపివేస్తూ ఎప్పటికప్పుడు పర్యావరణ అనుమతుల గడువు పెంచుకుంటూ వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనల సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని ఇప్పుడు ప్రాజెక్టు పనులను నిలిపివేస్తే ఖర్చు ఎంత పెరుగుతుందని ప్రశ్నించింది. ఆ వివరాలు తమ వద్ద లేవని అరుణ్ బదులిచ్చారు. అయితే ముంపు ప్రాంతాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని సమాధానమిచ్చారు. ప్రాజెక్టును ఇప్పుడు నిలిపివేస్తే అదనంగా 30,000 కోట్ల రూపాయల మేరకు ఖర్చు పెరుగుతుందని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ స్పష్టం చేశారు. తెలంగాణ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ స్పందిస్తూ పోలవరం డిజైన్ ప్రకారం గతంలో 36 లక్షల క్యూసెక్ల బ్యాక్ వాటర్ ఉండేది. దీన్ని 50 లక్షలకు పెంచారు. దీనివల్ల భద్రాచలం ప్రాంతంలో ముంపు పెరుగుతుంది. దీని ప్రాతిపదికన కరకట్టలు ఎంత ఎత్తులో నిర్మించాలన్న అంశాలను పరిశీలించాలని కోరారు. పర్యావరణంపై చూపే ప్రభావంపై ఇప్పటికే గోపాలకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మరోసారి అధ్యయనం అక్కర్లేదని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను ముంపు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రమే చేపట్టాలి. దీనిపై ఒడిశా సర్కారుకు పలుమార్లు విజ్ఞప్తి చేశాం, అయినా పట్టించుకోలేదని వివరించారు. దీనిపై మీ స్పందన ఏమిటని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రిని ధర్మాసనం ప్రశ్నించగా, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మేము కూడా ఒడిశాకు సూచించామని స్పష్టం చేశారు. మరి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రాజెక్టు పనులు ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ప్రక్రియ వల్ల ఏం ప్రయోజనమని కేంద్రం తరఫు న్యాయవాది అనగానే ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరే ప్రజాభిప్రాయ సేకరణ జరిపించగలరా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దానికి కేంద్రం తరఫున న్యాయవాది సుముఖత వ్యక్తం చేశారు. దాంతో ఈ విధి విధానాలను అఫిడవిట్ రూపంలో శనివారంలోగా దాఖలు చేయాలని సూచించిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్లో స్వతంత్ర సంస్థ చేత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ఆదేశాలను ఏపీ సాగునీటి శాఖ వర్గాలు స్వాగతించాయి. నిబంధనల ప్రకారం ఒడిశా సర్కారే ఆ పని చేయాలి. దీనికి అవసరమైన నిధులను ఇప్పటికే జమ చేశాం. ఇన్నాళ్లు ఒడిశా సర్కారు దీన్ని పట్టించుకోలేదు, కేంద్రము స్పందించలేదు. ఇప్పుడు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు లైన్ క్లియర్ అయింది అని అధికార వర్గాలు తెలిపాయి.